ఏంటండి లాగ్గారు? అసలే లవర్స్ అంటూ ఈ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగింది. మనల్ని ఎవరైనా ఇలా చూస్తే ఏమనుకుంటారు? ఆయన మీరు మాత్రం ఇదేం పద్ధతి? లాక్కొచ్చింది ఇందుకే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ మాట నేను అనలేదే. ఎంగేజ్మెంట్ జరుగుతూ అన్నావుగా. బావ అయినట్టే అంటున్నాడు. లెగ్గారు మీకు దండం పెడతాను. అన్నీ తెలిసి అలా నా మీద మాత్రమే నిందలేడు ధర్మమా? ఇలా ఇంత లావుపాటి కర్రతో దాడి చేయడం న్యాయమా? చూడండి, మీకు నాకు పెళ్లి జరగదని నేను హామీ ఇస్తున్నాను, సరేనా? హామీ ఇచ్చినా కూడా కొడతారేంటండి? మళ్ళీ ఎందుకు కొట్టారు? ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పావు, కానీ ఏమైంది? ఎంగేజ్మెంట్ అయిందని వాళ్ళు వాగుతున్నారు. పెళ్లి కాదు కానివ్వనని చెప్పు. పెళ్లి కాదు కానివ్వను. నమ్మమంటావా? కన్ఫామ్ గా చెబుతున్నా, లాక్ చేయొచ్చు. తేడా వచ్చిందనుకో అలా అయినా పెళ్ళి అవుతుంది కదండి. ఒరే, చచ్చేది పెళ్ళైతేరా. కరెక్ట్ కదా? చూడండి, బతుకు మీద నాకు చాలా ఆశ ఉంది. బతకాలని కోరుకునేవాడిని. చావు కోరి పెళ్లి చేసుకోనుగాక చేసుకోను. నన్ను నమ్మండి. మీరు ఒక నమ్మకంలో బతకండి. ఆత్మహత్యలో గట్రా పెళ్లి పీటల దాకా వచ్చిందనుకో నీ పీక పిసికి చంపేస్తాను. రాదు, రానివ్వను. ప్రామిస్. ఇదేంటి ఇలా కొట్టేస్తుంది? అప్పుడేమో అక్క, ఇప్పుడేమో చెల్లి. ఇదేంట్రా బాబు, అక్క చెల్లెళ్ళిద్దరూ ఆన్లైన్లో కర్రలు తెప్పించుకున్నట్టున్నారు. ఒకే రకం దెబ్బ, ఒకే రకంగా కొట్టారు. అబ్బా, కొల్లబొడిచారనుకో. పరమేశ్వరా, ఈ ఆకాశాన్ని కాపాడవా. అదేంటి ఉచ్చి ఇలా బిగుస్తుంది? అసలు నాకు సంబంధం లేకుండానే నాకు లేక్కి వివాహ బంధం ఏర్పడుతుందా? నా బతుకు నా ఇష్టాలతో పని లేకుండా బొగ్గుపాలైపోతుందా? ఒరే ఆకాశం, ఏంట్రా ఇది? ఈ బతుకు ఇలా తెల్లారిపోతుంది. ఇదిగో చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. ఇంకా రాలేదు వీడు. అదిగో వస్తున్నాడు. స్టార్ట్ చేయండి. సార్, సాహిబ్ గారు మీరు మా ఫ్రెండ్కి ఒక బుక్ ఇచ్చారు సార్. వాడి సమస్యలన్నీ తీరిపోయాడు సార్. అలాంటిదే మాకు కూడా ఒక బుక్ కావాలి సాహిబ్ గారు. మీరు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చాం. ఠీకే, మీది కూడా ఇది మార్చేస్తుంది. 20 రూపాయి తీసుకోండి. మీది కూడా మార్చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అల్లా బలా కరేగా. రండి బాబు రండి. ఐడియాల్ పుస్తకం అండి, ఐడియాల్. 1000 एक ఐడియాల్ సిర్ఫ్ 20 రూపాయి మే. ఈ ఐడియా బుక్ కొని నేను చెడ్డవాడిని అనేలా వాళ్ళని నమ్మిస్తే పెళ్లి చెడిపోతుంది కదా. గుడ్ ఐడియా. రండి బాబు రండి. రండి బాబు. అవసరం లేదండి. అయితే మీది బాగున్నది. ఐడియాల్ కి పుస్తకం సార్, ఐడియాల్. మీది సమస్య జుట్టు పీక్తే దాని పిల్కాయ పుస్తకం పీక్తది. మీది ఎంత పెద్దదైనా. ఏంటిది సమస్య సాబ్, సమస్య. మీది ఎంత పెద్ద సమస్య అయినా ఈ పుస్తకం పరిష్కారం చెప్తది. ఇదిగో ఈ బుక్ ఎంత? 20 రూపాయి సాబ్, సిర్ఫ్ 20 రూపాయి. 10కి ఇవా? మీది బాగా బ్యాడ్ నడుస్తుంది. ఏంటది? టైం సాబ్, టైం. అవును, ఇప్పుడు ఈ బుక్ తీసుకుంటే ఐడియాలు వస్తాయా? నవాబ్ నుంచి చంద్రబాబు దాకా ఇది వాడతారు. కేసీఆర్ నుంచి ఎన్టీఆర్ దాకా నాది వాడతారు. ఏంటది? పుస్తకం సాబ్. మీది నా చేతిలో పెట్టండి, నాది మీ చేతిలో పెడతా. ఏంటది?
మీది పైసలు నా చేతిలో పెట్టండి, నాది పుస్తకం నీ చేతిలో పెడతా. ఓహో. నా డబ్బులు నేను చూసుకుంటాయి. ఆ, ఆ, నీది బాగుంటే పనిచేస్తాయి. ఏంటది? నసీబ్ సాబ్ నసీబ్. ఓ ఓ అంటే ఈ బుక్ పనిచేయదా? గట్లా బద్నాం చెయ్యొద్దు సాబ్. 1,00,000 ఐడియాలు ఉన్నాయి. దిమాగ్తో చదివి వర్కౌట్ చేయాలి. చదవటం ఒకటే సరిపోదు సాబ్, దానికి తగ్గ తీరులో ప్లాన్లు వేసుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతాయి. ఆ, ఆ, ఇందులో ఏమేమి ఐడియాలు ఉన్నాయి? చెప్పినాం కదా సాబ్, 1000 సమస్యలకి 1001 సమాధానం. సమస్య కలిదైనా కంటిదైనా, ప్యార్దైనా షాదీదైనా, ఉద్యోగమైనా సద్యోగమైనా, ఇరుగుదైనా పొరుగుదైనా, మంచి అయినా చెడైనా ఈ బుక్ కొన్నాక చదవాలి సాబ్. పుస్తకం కొనకుండా దిమాగ్ ఖరాబ్ చేస్తావేంది సాబ్? 20కి బుక్ కొనుక్కో, చదువుకో, నీది బాగు చేసుకో. ఆ, ఏంటది? బతుకు సాబ్, బతుకు బాగు చేసుకో. ఆ, ఆ, అనికాలో లేలో. ఆ, మ్, మ్, మ్. ఇంటికెళ్ళి చదువుకో సాబ్, ఇంటికి పోయి. అలాగే అలాగే అలాగే. ఒరే ఆకాష్, బుక్కి బుక్ అయిపోయావురా. ఇక నుంచి నీది మంచిగా వాయిస్తుంది బ్యాండ్. ఆ సౌకా బిస్ థూ, ఇది అలవాటైపోయిందేంటి? వారిని వీడు నన్ను 20కి బుక్ చేశాడా? ఆ, 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 ఈ ఐడియా బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. అయితే 20 రూపాయలు లాస్ కాదు. ఆ, ఎలాగైనా సరే నేను చెడ్డవాడిని అనిపించుకొని పెళ్లి చెడగొట్టాలి అంతే. ఆ, 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 ఆ. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం కావాలి? ఆ? స్టూడియోకి వచ్చిన వ్యక్తిని ఏం కావాలి అంటారేంటండి? ఫోటో దిగడానికి వచ్చాను. దిగారనుకోండి. అనుకోవడం ఏమిటి? ఫోటో దిగాలి. ఏ సైజు? పాస్పోర్టా కార్డా? హూఫ్. కాస్త క్లియర్గా ఏ సైజ్ ఫోటోలు కనిపిస్తాయి? అన్నీ క్లియర్గానే కనిపిస్తాయి. కాస్త క్లియర్గా చెప్పండి. 6x8 దిగండి, బాగుంటుంది. ఇంతకీ ఫోటో తీసేది ఎవరు? అన్నీ నేనే సార్. అంటే ఓనర్ కమ్ వర్కర్. ఓ ఐ సీ. అవును, నేను ఫోటో సింగిల్గా దిగుతా. ఫోటో మాత్రం మరొకరితో కలిసి దిగినట్టు చేసేవగలరా? అంటే మార్ఫింగ్ చేసి ఇవ్వాలా? ఎస్. అందులో నేను ఎక్స్పర్ట్ని. చెప్పండి, ఎవరితో దిగినట్టుండాలి? అందమైన అమ్మాయిలతో. అమ్మాయిలతోనా? మ్, బయటపడితే నన్ను బొక్కలో దోస్తారు. అంత ఉండదు నాన్న. ఇది కేవలం అయితే ఓకే, కానీ కాస్త రేట్ ఎక్కువ అవుతుంది. ఎంతైనా పర్వాలేదండి. అయితే మీరు రేపు రండి. మంచి పవర్ఫుల్ లెన్స్ ఉన్న కెమెరాలు తెస్తాను రేపు. చాలా క్లారిటీగా న్యాచురల్గా వస్తాయి. మీరు స్వయంగా వాళ్ళతోనూ వాళ్ళు మీతోనూ దిగినట్టుగా ఉంటాయి. రేపు డెఫినెట్ కదా? డ్యామ్ షూర్ సార్. సరే అయితే వస్తాను. మరి అడ్వాన్స్ ఇస్తారా? టోటల్ క్యాష్ రేపు ఇస్తానండి ఒకటేసారి. సరే సార్. ఓకే, వెళ్ళొస్తాను. ఓకే. ఏం కావాలి సార్? ఫోటో దిగుతారా? కాదు, నీకు 500 నోటు ఫ్రీగా ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటి సార్, నాకు ఫ్రీగా ఇవ్వడం దేనికి? ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఏం కావాలి? ఇంతకుముందు ఒక అతను వచ్చేళ్ళాడే, అతనికి కొంచెం మెంటల్. ఏం మాట్లాడెళ్ళాడు? అలాగా, అప్పుడే అనుకున్నా. అతనేం అడిగాడు, నువ్వేమన్నావు? అదండి జరిగింది. తీసుకో, చాలా థ్యాంక్స్. ఓకేనండి. వస్తాను. ఆకాష్, నీ ప్లాన్ అదా? సరే, నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తానుండు. నిశ్చితార్థం జరిగినా నిజం బయటికి రాలేదేంటి? ఇంకా వాళ్ళ పాపం పండినట్టుగా లేదండి.
ఎలా వాళ్ళ చేత నిజంగా కిచ్చాలో అర్థం కావట్లేదు. చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఇక వాళ్ళ కథ ముగిసినట్టే అనుకుంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అయినట్టుంది పరిస్థితి. వాళ్ళ లక్కు బాగున్నట్టుంది. లక్కా పాడా, మంజుల మాత్రం మండిపోతూ ఉంది. అనయ్య అనయ్య ఒకసారి ఇలారా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి ప్రేమ్, ఏంటి అలా టెన్షన్గా ఉన్నావు? నేనే కాదన్నయ్య, మీరు టెన్షన్ పడే విషయమే. ఏంటి ప్రేమ అది? ఆకాష్ ఇంతకు ముందే ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళటం చూశాను. అతను వెళ్ళిపోయిన వెంటనే వెళ్ళి ఫోటో స్టూడియోలో ఎంక్వైరీ చేశాను. ఏంటి ఆ విషయం? వాడు అంటే అలాంటి ఫోటోలు చూపించి వాడికి వాడే చెడ్డవాడు అనిపించుకుని పెళ్ళి చెడేలా చేయాలని అతని ప్లాన్ అన్నమాట. చెప్తాను, వాడి ప్లాన్కి ఆపోజిట్ మరో ప్లాన్తో చెప్తాను. వాడికి కౌంటర్ అటాక్ ఇద్దాం. ఎలా అండి? వాడు వెళ్ళిన రూట్లోనే వాడికి ఎదురు దెబ్బ తగిలేలా చేయటం. ఏం చేద్దాం అన్నయ్య? ఏం లేదు ప్రేమ్, అలా చేద్దాం. గుడ్ ఐడియా అన్నయ్య. వాడికి కరెంట్ షాక్ ఇవ్వాల్సిందే. హలో. ఎక్కడికి సోగ్గాడిలో తయారై వెళ్తున్నావు? వెనకాల లేఖను కూడా రమ్మన్నావా? ఇదిగో ఇదే నాకు నచ్చదు మంజు. అమ్మ తోడు, ప్రామిస్, నేనెవ్వరిని నా వెనకాల రమ్మనలేదు. ముందు మనిద్దరమే వెళ్తాం. మంజులా, నేను నీకు చెప్పానుగా. చెప్పడమే కాదు, ప్రామిస్ చేశాను కదా. ఈ ప్లాన్ ప్రూవ్ చేసుకోవడానికి ఆకాశ్ ఈజ్ వరస్ట్ ఫెలో, ఈడియట్ అనిపించుకొని లేఖతో మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తానని ఆ మాట నిలబెట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగావు. అంతేకాదు, ఎడం కన్ను కూడా అదురుతుంది. ఏమవుతుందేమోనని భయంగా ఉంది. వెళ్ళేది వెదవ పనికే కదా, ఏం పర్లేదు వెళ్ళు. వెళ్ళు అంటావే మంజులా? ఆ పని మీద వెళ్తున్నానుగా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని అనొచ్చుగా. ఎచ్చా పా. బాయ్. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరావు? I want to prove myself as bad. అలా చేస్తే మన పెళ్లి బ్రేకప్ అవుతుందని ఇలా తయారై వెళ్తున్నా. ఛా, నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుద్దా? సతదా సహస్రదా అవ్వాలనేగా ప్రయత్నం చేస్తున్నాను. చేస్తున్నా కాదు, అయ్యి తీరాలి. లేదంటే ఓ, నా ప్రాణం తీస్తావు అంతే కదా. నీ శబదం నాకు గుర్తుంది. నువ్వు మాట మీద నిలబడే వీర నారీవని నాకు తెలుసు. ఓకే, వస్తాను జేజమ్మా. ఎలా? జేజమ్మా జేజమ్మా జేజమ్మో మాయమ్మో. Hey, who are you? ఏయ్ తుమ్రి, మంచి మర్యాద లేకుండా ఈల వేసుకుంటూ స్టూడియోలోకి వచ్చిందే కాకుండా స్టూడియోకి ఓనర్స్వి మమ్మల్ని పట్టుకొని హూ ఆర్ యూ అంటావు? అసలు హూ ఆర్ యూ మిస్టర్ 32? ఏంటి 32నా? మళ్ళీ మాట్లాడితే 420 అని కూడా అంటాం. బాకరా బక్కరానా? హలో, అసలు నువ్వెవరా?
మీరెవరు? ఆ, నేను ఫైట్ మాస్టర్ రాము, ఈ లక్ష్మణ. మరి మీరెక్కడ? చూపురే. ఓనర్స్ అన్నా మళ్ళీ ఎవరంటావు? చూడా, వానర్సా? మీరు వానర్సా? ఏట కనపట్లేదా? మరి నువ్వా బిచ్చు? బిచ్చునా? దిస్ ఇస్ టూ మచ్. మరి ఎవరు ఎవరు అంటే అనరేంటి? అసలు అడిగి మెంటలో. ఇంకా ఎక్కువ చేస్తే పిల్లర్తో తోలుదేస్తాడు. పీలర్తోనా? ఆ, మరి తొక్క దేంతో తీస్తారు? ఆ పీలర్ తీనా? వద్దు బాబు వద్దు. నా తోలు తీయడానికి ఒక్కొక్కరికి ఇద్దరు ఉన్నారు ఇంటి దగ్గర. మళ్ళీ మీరెందుకు? హ్మ్. నేను ఇంతకు ముందు స్టూడియోకి వచ్చినప్పుడు వేరే అతను ఉన్నాడు కదా, నేనే ఓనర్ని. అందుకని మీరెవరు అన్నాను. అసలు అతను ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు? అతను మా గుమస్తా. మేము లేనప్పుడు ఓనర్ అని బిల్డప్ ఇస్తాడు. నువ్వు అతని కోసం వచ్చావా, ఫోటోలు దిగడానికి వచ్చావా? ఫోటోనే, కానీ వేరే వేరే వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా తీయాలి. ఓహో, ఆ మాయ ఫోటోలకి గిరాకీ నువ్వే అనమాట. ఆ గుమత్తా చెప్పాడులే. మాయ కాదండి, మార్ఫింగ్. మార్ఫింగ్. తొక్కేం కాదు, చిల్లి కాదు, కన్నం అన్నట్టుంది. తొక్క? ఆడు కాదు, నేను ఆ ఫోటోలు తీయటంలో ఎక్స్పర్ట్నే. నేను దీని ఆడినే పిలవనా? వాడు బిచ్చ, వీరు పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్. అయితే మీరే తీయండి. అయితే ఇది రావరే. ఏమన్నారో? ఆవరేనా? నా పేరు ఆకాశ్ అండి. బచ్చాల్ని అలా పిలవడమే అచ్చా. నీకు ఫోటోలు కావాలా, మాటలు కావాలా? కస్టమర్ని ఎలా అంటే ఎలా అండి? పాస్పోర్ట్ కస్టమర్, కార్డ్ సైజ్ గుడ్ కస్టమర్, 12x10 బెటర్ కస్టమర్, లైఫ్ సైజ్ బెస్ట్ కస్టమర్, మార్ఫింగ్ దొంగ ఫోటోల కస్టమర్ వరస్ట్ కస్టమర్. ఇదిగో ఆడంతేలే, మాటల్లో స్ట్రైట్ ఫార్వర్డ్, చేతల్లో తోలు తీసేస్తాడు. అయితే నేను సైలెంట్. ఫోటోలు తీయండి. ఆ నిలబడి ఫోజులు ఇవ్వు, నేను చెప్పినట్టు ఇయ్యాలా. అలాగే సార్, అలాగే. సార్ 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 సార్, అందమైన అమ్మాయిలతో కలిసిమెలిసి బాగా క్లోజ్గా ఉన్నట్టుగా తీయాలి. రియల్గా ఉండాలి. జీవం ఉట్టి పడేలా ఉండాలి సార్. జీవం ఉంటేగా ఉట్టి పడ్డానికి గట్టి పడ్డానికి. అంటే నాకు జీవం లేదా? ఫేస్లో పూర్తిగా ఎస్టాబ్లిష్ కావడం లేదు. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావేంది? సార్ నిజంగా టెన్షన్లోనే ఉన్నాను సార్. నీలాంటి ఫేసులు చూస్తేనే తెలిసిపోద్దులే, అందుకే కనిపెట్టేశా. అటెల్ నుంచో పో. ఏందట్టా నుంచున్నా? జాలీగా నుంచో. ఏంటి ఫస్ట్ టైమా? ఫ్రీగా ఉండు. ఆ ఫేస్ అంతేనా? అంతేలే, ఆ దేవుడు అంతే ఇచ్చాడు నీకు. ఇది ఓకేనా సార్? ఇది కూడా ఏడ్చినట్టే ఉందిలే. ఆ చెయ్యి పైకి లేపు, ఈ కాలు కూడా పైకి లేపు. సార్ ఇక్కడ నలుగురిని అక్కడ నలుగురిని పెడతావు, ఓకేనా? ఓకే, మీరు సూపర్ సార్. మీరు ఎక్స్పెక్టే సార్, మీరు ఎక్స్పెక్టే. ఆ బట్టలు ఉంచాలా తీసేయాలా? సార్ ఉంచుతాలే. పడుకుంటావా? వెనకాల బీచ్ పెడతా. సార్ మరి బాగోదేమో సార్. పోనీ వంగుంటావా? వద్దులే. ఈడెట్టా చూసినా ఒకేలా ఉన్నాడు.